ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధ మాధుడి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: 9 రకములైన అజ్ఞాన ప్రతీకలైన ప్రవృత్తులు మనలో ఏ విధంగా చేరినవి? జవాబు: ప్రకృతి సత్వ రజస్తమో గుణములతో కూడినది. ఈ 9 విధములైన అజ్ఞాన లక్షణాలు రజస్తమో గుణముల వలననే ఏర్పడినవి. కావున వాటిని దూరం చేసుకోవాలనన్న సత్వ రజస్తమో గుణములకు ప్రతీకలైన సరస్వతి, లక్ష్మి, దుర్గలను ఆరాధించి అనుగ్రహం పొందాలి. ప్రశ్న: ఈ నవరాత్రులకు దేవి నవరాత్రులు అనే పేరు ఎలా వచ్చినది? జవాబు: దేవి అనగా త్రిపుర సుందరి, ఆది పరాశక్తి స్వరూపిణి. ఈ దేవి యొక్క అంశములే దుర్గా, లక్ష్మి, సరస్వతులు. ప్రశ్న: నవరాత్రికి సంబంధించిన పురాణ గాథ ఏమి? జవాబు: నిశుంభాది 9 మంది రాక్షసులు మహిషాసుని ప్రోత్సాహముతో బ్రహ్మను గురించి కఠిన తపస్సు ఆచరించి అనేక వరములను పొంది అహంకారముతో విజృంభించి ముల్లోకములను భయభ్రాంతులకు గురి చేయసాగారు. వారికి స్త్రీ వలన తప్ప ఇతరుల వలన మరణము సంభవించదు. స్త్రీ అబల, ఆమె వలన తమకు హాని కలగదు అనే భావముతో ఆ విధమైన వరం కోరారు. ముల్లోకవాసుల ప్రార్థనలను మన్నించి ఆ అసులకిచ్చినటువంటి వరములను దృష్టి అందించుకొని త్రిమూర్తులు తమ శక్తులన్నింటినీ కూడా సమన్వయం చేసి దేవికి ప్రసాదించారు. తమ శక్తులనే కాక తమ ఆయుధాలను కూడా ఇచ్చారు. ప్రశ్న: ఈ అసులు ఏ విధంగా సంహరింపబడ్డారు? జవాబు: దేవీ నవరాత్రుల్లో మొదటి 3 దినములు కాళీ లేక దుర్గను, తరువాత 3 దినములు మహాలక్ష్మిని, చివరి 3 రోజులు మహాసరస్వతిని ఆరాధిస్తాము. ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి, జ్ఞానశక్తికి ప్రతీకలైన వీరు 9 మంది అసులను సంహరిస్తారు. చివరి దినము అనగా 10వ రోజున మహాత్రిపుర సుందరి మహిషాసుని సంహరిస్తుంది. దానిని విజయదశమి అంటాము. ప్రశ్న: ఈ పురాణగాథ అంతరార్థం ఏమిటి? జవాబు: మానవుల్లో ప్రవేశించిన 9 రకములైన దుష్ట ప్రవృత్తుల మూలంగా మానవుడు మనిషిగా కాక పశువుగా ప్రవర్తించినప్పుడు మానవుని హృదయంలో నిరంతరం నిరవధికంగా మంచి చెడుల మధ్య పోరాటం సాగుతున్నప్పుడు తామసిక, రాజసిక ప్రవృత్తులు విలయతాండవం చేస్తున్నప్పుడు అతనిలోని ఆత్మచైతన్యం విజృంభించి దుష్ట ప్రవృత్తులను అణచివేస్తుంది. ఈ 9 మంది అసులు 9 మంది విధములైన దుష్ట ప్రవృత్తులకు ప్రతీకలు. అనగా మానవులోని ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులచే ఈ దుష్ట ప్రవృత్తులను అణచివేసే శక్తిని అందిస్తుంది ఆత్మ చైతన్యము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.